హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు వర్షితాస్ కిచెన్. నేను మీ శైలజ. ఈరోజు మంచి సలాడ్ని ప్రిపేర్ చేసుకుందామండి. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా హెల్దీ సలాడ్ అండి. ఒక్కసారి మనం ఈ సలాడ్ని ప్రిపేర్ చేసుకున్నామంటే దీన్ని 3 రకాలుగా మనం వాడుకోవచ్చండి. ఎప్పుడైనా సలాడ్ చేస్తే మిగిలిపోతే దాన్ని ఎలా వాడుకోవాలో నేను ఈ వీడియో లాస్ట్లో చూపిస్తానండి. తప్పకుండా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. సలాడ్ అనగానే మైనీస్ కూడా యాడ్ చేస్తారు, ఏముంది అన్నీ కలిపేస్తారు అంతే కదా అనుకుంటారు. అవి ఏమీ కాదండి. మైనీస్ లేకుండా వితౌట్ మైనీస్ తోటి నేను హెల్దీ క్యాబేజీ సలాడ్ని ఎలా ప్రిపేర్ చేస్తానో చూడండి ఫ్రెండ్స్. ఈ విధంగా మనం క్యారెట్, క్యాబేజీ, ఇంకా ఆనియన్, క్యాప్సికమ్, టమాటో వీటన్నిటిని ఈ విధంగా పొడవుగా చీలికలుగా కట్ చేసుకోవాలండి. చూస్తున్నారు కదా, అన్నీ ఒకటే సైజులో కట్ చేసుకుంటే మన సలాడ్ కూడా చూడటానికి టెంప్టింగ్గా చాలా బాగుంటుందండి. ఈ విధంగా కట్ చేసుకొని ఇప్పుడు మనం ఒక్కొక్క దాన్ని కలిపేసుకుందాం. ఈ మిగిలిపోయిన సలాడ్ తోటి ఎలా మనం వాడుకోవాలో లాస్ట్లో చూపిస్తానండి, తప్పకుండా చూడండి. క్యాబేజీ 1 కప్పు తీసుకున్నానండి, క్యారెట్ కూడా 1 కప్పు తీసుకున్నాను. తర్వాత ఒక క్యాప్సికమ్ తీసుకొని దాన్ని కూడా ఇలా పొడవుగా కట్ చేసుకున్నానండి. తర్వాత ఇప్పుడు మనం ఇందులో కీరా ఉంటుంది కదా, కీరాని ఒక హాఫ్ పోర్షన్ తీసుకొని కలుపుకున్నానండి. ఈ విధంగా కట్ చేసుకొని తర్వాత టమాటోలో సీడ్స్ తీసేసి వాటిని కూడా పొడవుగా చీలికలుగా కట్ చేసుకున్నాను. మీ దగ్గర బెంగళూరు టమాటో ఉంటే దాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఒక ఉల్లిపాయను కూడా ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకొని పొడవుగా యాడ్ చేసుకోవాలి. తర్వాత వితౌట్ మైనీస్ అన్నాను కదా, మైనీస్కి బదులుగా పెరుగు 1 కప్పు తీసుకోవాలండి. తర్వాత మిరియాల పొడి 1 టీ స్పూన్ వరకు మిరియాల పొడిని యాడ్ చేయాలి. నేను చూపించిన విధంగా ఒక్కసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుందండి మన సలాడ్ అనేది. అదేవిధంగా మన చిల్లీ ఫ్లేక్స్ కూడా 1 టీ స్పూన్ వరకు యాడ్ చేసుకోవాలి. తర్వాత ఒరిగానో ఉంటుంది కదండి, అది కూడా ఒక 2 చిటికెళ్ళు వేసుకోవాలి. రుచికి తగినంత ఉప్పుని యాడ్ చేసుకొని 1 టేబుల్ స్పూన్ తేనెను కూడా యాడ్ చేసుకోవాలి. అదేవిధంగా వెల్లుల్లి రెబ్బలను 2టిని తీసుకొని పొట్టు తీసి ఈ విధంగా క్రష్ చేసుకొని యాడ్ చేసుకోవాలండి. మీకు కనుక వెల్లుల్లి ఫ్లేవర్ నచ్చితే ఇంకొక 2 వెల్లుల్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇది ఒక 4 కోసం ప్రిపేర్ చేస్తున్నానండి. ఈ క్వాంటిటీ అనేది మీరు మీ ఇంట్లో మీకు అవసరమైనంత కలుపుకోవచ్చండి. చూస్తున్నారు కదా, 1 నిమ్మకాయని తీసుకొని దాన్ని కూడా ఈ విధంగా జ్యూస్ తీసి యాడ్ చేసుకోవాలి. వీటన్నిటిని బాగా కలిసేలాగా కలుపుకోవాలండి. మన దగ్గర మైనీస్ లేదే, మనము సలాడ్ చేసుకుంటే టేస్ట్ రాదేమో అని కంగారు పడొద్దండి. అన్నీ నేను చూపించిన విధంగా ఒకసారి వేసి మీరు సలాడ్ ప్రిపేర్ చేసుకోండి. మనకి చాలా టేస్టీగా ఉంటుంది, ఇంకా హెల్దీగా కూడా ఉంటుందండి. తప్పకుండా పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ వద్దు అనకుండా తింటారు. చూస్తున్నారు కదా, ఇప్పుడు బాగా కలుపుకున్న ఈ పెరుగుని ఈ వెజిటబుల్స్లో వేసేసుకొని కలుపుకోవాలండి. మనకి ఎప్పుడైనా ఇంట్లో ఇలా సలాడ్ ప్రిపేర్ చేసిస్తే మిగిలిపోయింది అనుకోండి, కొంచెం ఏమైనా మిగిలిందంటే దాన్ని ఎలా యూజ్ చేసుకోవాలో ఇప్పుడు నేను ఈ వీడియోలో మీకు చూపిస్తానండి. దానికంటే ముందుగా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ చూసిన వెంటనే లైక్ చేయటం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా ఎంత ఫాస్ట్గా ప్రిపేర్ చేసుకున్నాం. మీకు కనుక ఇష్టం ఉంటే దీనిలో చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోవచ్చండి. పైనుంచి నేను చిల్లీ ఫ్లేక్స్ ఇంకా జీరాని ఈ విధంగా స్ప్రింకిల్ చేస్తున్నాను. ఎంత టెంప్టింగ్గా ఉందో చూసారు కదా, అదేవిధంగా అదే టేస్ట్ ఎంత టేస్టీగానో ఉందండి. నేను తప్పకుండా నన్ను నమ్మి ఒకసారి ఇలా ప్రిపేర్ చేసి చూడండి, చాలా నచ్చుతుంది మీ అందరికీ. ఇప్పుడు మనకి మిగిలిపోయిన సలాడ్ తోటి ఈ విధంగా వాడుకోవచ్చండి. బ్రెడ్ తీసుకొని పక్కన అంచుల్ని కట్ చేసి ఇది మధ్యలో పెట్టుకొని పిల్లలకి ఇచ్చామంటే చాలా టేస్టీగా ఉంటుందని ఎంతో ఇష్టంగా తింటారు. ఎప్పుడైనా మనకి బ్రేక్ఫాస్ట్ని స్కిప్ చేయాలనిపిస్తే ఇలా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి. చూస్తున్నారు కదా, ఒక్కసారి కనుక మనం ఈ సలాడ్ని ప్రిపేర్ చేసుకుంటే 2-3 రకాలుగా తినొచ్చండి. పిల్లలు సలాడ్ తినకపోతే ఇలా కూడా ప్రిపేర్ చేసి ఇవ్వచ్చు మనం. చూస్తున్నారు కదా, చాలా టేస్టీగా ఉండదు. అదేవిధంగా మనం ఇప్పుడు ఇంట్లో మార్నింగ్ నేను రోటీ చేశానండి. ఆ రోటీలో కూడా ఇలా మన సలాడ్ని పెట్టేసి పిల్లలకి ఇస్తే ఎంతో ఇష్టంగా తింటారండి. నా దగ్గర జీరా ఆలు చేశానండి మార్నింగ్. నేను ఆ ఆలు పీసెస్ని కూడా ఇలా వేసేసుకొని ఇది రోల్ చేసిస్తే పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేస్తారండి. చూస్తున్నారు కదా, చూసారా, ఇలా రోల్ చేసుకోవాలి. ఇలా రోల్ చేసి పిల్లలకి ఇచ్చామంటే ఎంతో ఇష్టంగా తింటారండి. ఈవినింగ్ మనం స్నాక్ లాగా కూడా పిల్లలకి ఇలా చేసుకుంటే ఇవ్వచ్చండి.
తప్పకుండా వీడియో చూసిన వెంటనే లైక్ చేయటం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్. మన హెల్దీ సలాడ్ని తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. వీడియో చూసిన వెంటనే లైక్ చేయటం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.